ఇక్కడ ఈ అమ్మాయి వాంగ్మూలము అలాగే తన తల్లి వాంగ్మూలము చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాంగ్మూలం మీదే ఇప్పటికే ఆ అమ్మాయి మేజరా మైనరా అనే కొన్ని అనుమానాలు వ్యక్తమవుతూ ఉండడంతో 9 రోజులు బట్టి కూడా అంటే ఈ ఫోక్సో కేసు నమోదై కూడా 9 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఈ కేసులో ఎటువంటి నిర్ధారణకు రాకుండా ఇన్ని అనుమానాలను వ్యక్తం చేస్తూ కూడా రోజుకొక విధంగా కూడా కొనసాగుతూ ఉన్న ఈ నేపథ్యంలో ఈ రోజు చూసుకున్నట్లయితే మరి బండి భగీరథి ఇంట్లో ఒక పక్క సోదాలు అంటే ఒక పక్క వాళ్ళు తనిఖీలు చేపట్టారు, ఒక పక్క కరీంనగర్లో అలాగే ఇటు బండి భగీరథ్ మేనమామ ఇంట్లో కుటుంబ సభ్యుల ఇంట్లో ఢిల్లీలో కూడా తనిఖీలు పలు చోట్ల కూడా మొత్తం తనిఖీలు చేపట్టడం జరిగింది ఇప్పటి వరకు. అయినప్పటికీ కూడా బండి భగీరథ్ ఏంటి ఏమైపోయాడు ఎక్కడున్నాడు అనే కొన్ని అనుమానాలని ఇక్కడ పోలీసులు కానీ ఇటు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇటు కోర్టుకు కూడా ఎటువంటి నిర్ధారణ రాలేకపోయింది. దానివల్ల ఇప్పుడు అమ్మాయి స్టేట్మెంట్ మూడో స్టేట్మెంట్ అనుకోవచ్చు ఇదంతా కూడా. ఎందుకంటే మొదట్లోనే పోలీస్ స్టేషన్లో 2 సార్లు రికార్డ్ చేయడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు మూడోసారి ఇక్కడ రికార్డ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ స్టేట్మెంట్ చాలా కీలకమైన మలుపును తీసుకురాబోతుంది, ఒక నిర్ధారణకు రాబోతుంది అనే నేపథ్యంలో డైరెక్ట్ కోర్టులో జడ్జి ముందే స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఈ వీళ్ళు స్టేట్మెంట్లోనే మొత్తం కూడా కీలక అంశాలు అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఇటు ఆ అమ్మాయి ఎలా పరిచయము ఏంటి అసలు ఎక్కడ పరిచయము, ఈ పరిచయం అయిన తర్వాత బండి భగీరథ అమ్మాయితో ఎక్కడెక్కడికి వెళ్ళాడు, అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళాడు, ఎన్నిసార్లు కూడా అమ్మాయి మీద బలాత్కారం జరిగిందనే కొన్ని కోణాల్లో కూడా మొత్తము